వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. స్టార్ట్ చేసినాం మనం యుద్ధం స్టార్ట్ చేసినాం. మనము తొలి సబ్స్క్రైబర్ కోసం ఫస్ట్ మొక్కలు నాటుతున్నాం. ఈరోజు నుంచి స్టార్ట్ అయింది మన మొక్కలు నాటే కార్యక్రమం. మన సబ్స్క్రైబర్లు పెరిగే కొంది ముందైతే 1000 సబ్స్క్రైబర్లు వాళ్ళ కోసం సాటిస్ఫై చేసేంత వరకు 1000 మొక్కలు అయితే గ్యారెంటీ నాటుతా. తర్వాత మన సబ్స్క్రైబర్ల వాతావరణం బట్టి ఆ రోజు వీలైతే రోడ్లోకి ఇరువైపున అటుపక్క ఇటుపక్క పర్మిషన్ తీసుకొని నాటడానికి మొక్కలు సేకరించి ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా మొక్కలు అయితే నాటడం మీద ఆపను. ప్రతి సబ్స్క్రైబర్ పేరు మీద ఒక మొక్క ఉంటుంది. పేరున ఒక్కొక్కరు పేరు మీద చెప్పాలి నాకు కూడా ఉంది, కానీ అందరి పేర్లు గుర్తుండవు కదా. కొంతమంది అయితే ప్రత్యేకంగా చాలామంది దాన్ని మొక్కలు దాన్ని చూసి ప్రత్యేకంగా దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోరు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈరోజు మొక్కలు నాటాలి. మేము వస్తాం జనవరి 1 నాటాలి. మేము ఆ రోజు ఆర్డర్ పెట్టినాం, ఈ రోజుకి వచ్చినాయి. ఈ మొక్కలన్నీ కోడూరు నుంచి వచ్చాయి. మనకి మల్లికార్జున అని మన ఫ్రెండే కోడూరు నుంచి మన కోసం ఆటో వేసుకొని తీసుకొచ్చింది. ఈ రోజుకి ఎప్పుడో మనం 31st నైటే ఆ రోజు ఆర్డర్ పెట్టినాం, కానీ ఈ రోజుకి వచ్చినాయి మనకి. అందుకని ఈరోజు నాటుతున్నాం. కానీ వాస్తవానికి చాలామంది జనవరి 1 నాటుతారని చెప్పి వీడియో వస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు పాపం. వాళ్ళకి సారీ చెప్తున్నాను నేను. వాళ్ళ కోసం ఈరోజు మళ్ళీ నాటుతున్నాం. నాటడం స్టార్ట్ చేసినాం కదా ఆపం. సబ్స్క్రైబర్ పెట్టిన ప్రతిసారి నాటడం స్టార్ట్ చేసినాం కదా ఆపం. ఫస్ట్ సబ్స్క్రైబర్ హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా మీరు. ఇది మొక్క నాటేటప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ని మటుకు నీట్గా తీసేయండి. కవరు చాలామంది తెలిసిదే లేక కవర్ అట్నే ఉంచి నాటుతారు. కవర్ అట్నే ఉంచి నాటకూడదు. కవర్ అట్నే ఉంచి నాటితే ఆ ఏర్లు ఎట్ట పోతాయి. అది బతకడానికి కూడా 3 రోజుల తర్వాత చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కానీ వాస్తవానికి చచ్చిపోవడానికి కారణమే ఈ కవర్ తీసేయాలి. ముందు కవర్ తీసేసి భూమిలో మనం మొక్క ఉంది కదా, ఈ మొక్క హైట్ మినిమం గుంత ఉండాలి. తర్వాత మనం ఒక లీటర్ కొంచెం మట్టి పోసుకొని నీళ్ళు పోసుకొని ఈ మొక్క పేరు ఎర్రచందనం మొక్క. ఇది మన కోడూరు నుంచి వచ్చింది, అటు ఇటు చిత్తూరు బార్డర్ నుంచి వచ్చింది. కొంచెం మెత్తడి పడి తీసుకో, కొంచెం నీళ్ళు పెట్టి అడుగో. ఆయన మల్లికార్జున మన కోసం అని చెప్పి మనం కోడూరు నుంచి వేసుకొచ్చి ఆటో వేసుకొని వచ్చి మన కోసం నీళ్ళు ఏమైంది ఎక్కువ జరిపోకండి. ఫస్ట్ మొక్క కంప్లీట్. ఫస్ట్ సబ్స్క్రైబర్ని తయారు చేసి చూడండి. మీకు లాస్ట్ 1000 సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు అన్ని మొక్కలు వీడియోలు అందరి సబ్స్క్రైబర్ సాటిస్ఫై చేయడంతో మొక్కలు నాటడం ఆపను. నాటుకుంటూ పోవాలండి. వీలైనంత వరకు నాటుదాం. ఈరోజు మీరు వీడియో తీయాలని చెప్పి ముందే మేము కొన్ని మొక్కలు కొన్ని తవ్వి పెట్టినాం. ఒక 4-5 గుంతలు తవ్వి పెట్టినాం ఒకేసారి నాటుదామని. అవి గుంతలు తవ్వి పెట్టినాం. కొంచెం మెత్తగా ఏంది ఎట్ట పడితే నాటుతుంటే బతుకుతాయి అనుకోవచ్చు. మీరేం టెన్షన్ పడకండి. ఈ బెమ్మానం పోతాయి, ఎట్ట నాటినా పోతాయి. భూమిలో ఉంటే చాలు. మనం ఆ మట్టి వాళ్ళు నర్సరీతో పండించిన మట్టి బెమ్మానం బతుకుతుంది. మనకి ఇది ఏనా మల్లికార్జున అని. ఈ మల్లికార్జునే మనకి మొక్కలు తీసుకొచ్చింది మన కోసం. ఆటో పెట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఈరోజు 120 మొక్కల దాకా తీసుకొచ్చింది. ఈరోజు కంటిన్యూషన్గా మన సబ్స్క్రైబర్లందరికీ మొక్కలన్నీ తీసుకొచ్చేదేనే మల్లికార్జున. ఈ నెంబరు ఒకసారి నెంబర్ చెప్పు. 96 18 19 54 61. ఈయన నెంబరు మల్లికార్జున. కోడూరు నర్సరీ ఉంటుంది. ఎప్పుడైనా హార్టికల్చర్ మొక్కలు కావాలన్నా, ఏ మొక్కలు ఎర్రచందనం, శ్రీగంధం, బత్తాయి, నిమ్మ, ఏ మొక్కలు కావాలన్నా ఈయన దగ్గర దొరుకుతాయి. తక్కువ రేట్లు దొరుకుతాయి. మేము ఎక్స్పెక్ట్ చేయడం తక్కువ ఇస్తారనుకోలే, చాలా తక్కువకి ఇచ్చింది మనకి. మన సబ్స్క్రైబర్ కూడా ఈయన పేరు మీద కూడా మొక్క నాటుతాం ఖచ్చితంగా మనం. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తుంది చూడండి. 90 ఫస్ట్ 90 18 19 54 96 18 19 54 61. మల్లికార్జున కోడూరు. ఇలా నర్సరీ బాగా ఫేమస్. మా చుట్టుపక్కల అన్ని మేము చూపించిన బత్త చెట్టు వీడియోలు మొత్తం ఈయన మొక్కలే. బాగా పర్ఫెక్ట్గా కాస్తాయి. బీభత్సంగా చెప్తూనే మొన్న ఒక రోజు కాస్తూనే ఉంటాయి, కానీ అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఈయన మొక్కలు బీభత్సంగా కాస్తూనే ఉంటాయి. మంచి హైబ్రిడ్ క్వాలిటీ. మన నర్సరీ పేరు మీకు చెప్పడం మర్చిపోయినా, గాయత్రి విజయ గాయత్రి నర్సరీ. గాయత్రి నర్సరీ నుంచి వచ్చినాయి మొక్కలు. గాయత్రి నర్సరీలో ఓన్లీ బత్తాయి చెట్లు, ఈ ఎర్రచందనం, శ్రీగంధం చెట్లే కాకుండా స్టార్ ఫ్రూట్స్, చాలా రకాల మొక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనకి హార్టికల్చర్ సంబంధించిన అన్ని మొక్కలే కాకుండా కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లలో సంవత్సరం పాటు కష్టపడి పెంచి మనకు తక్కువ రేట్లో ఇస్తారు వాళ్ళు. వాళ్ళ గురించి అంత ఎప్పుడూ తక్కువే.
ఆయన మీరు మళ్ళీ ఒకసారి చూడండి, గుర్తుపట్టినాడు. ఇంత రిసీవింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు డైరెక్ట్ వాళ్ళ నర్సరీ కోడూరు వాళ్ళ నర్సరీకి పోయి డైరెక్ట్ ఆయన కలిసి మీరు మొక్కలు తెచ్చుకోవచ్చు ధైర్యంగా. అంత క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మొక్కల గురించి మీకు 5-6 సంవత్సరాలు వాస్తవానికి మొక్కలు నాటుకునే ప్రతి ఒక్కళ్ళు 4 సంవత్సరాల తర్వాత అవి కాపు కాస్తే అవి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆయన దగ్గర తెచ్చుకుంటే నర్సరీ తెచ్చుకుంటే మీకు ఆ టెన్షన్ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింట్ మన కోసం మనం 31st నైట్ ఆర్డర్ పెడితే ఈ రోజుకి మన కోసం తిప్పలు పడి తీసుకొచ్చిన దూరం నుంచి, అందుకని ఆయన కోసం ఇంత చెప్తున్న వీడియోలో. మన సబ్స్క్రైబర్లు అందరికీ పేరు మీద మొక్కలు నాటుతారు గ్యారంటీగా. మీరు మీ పేర్లు చెప్పలేదు, మీరేం దిగులు పడకండి. 696 పేర్లు చెప్పాలంటే కష్టం కదా వీడియోలో, అందుకని అందరి పేర్లు చెప్పకుండా అందరికి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరు, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళకి నమ్మించి మోసం చేయకూడదు. మేము ఆ రోజు మాట ఇచ్చిన మా మాట తగ్గట్టు మేము 20 మొక్కలు నాటుతున్నాం. కంటిన్యూస్ నాటుతాం మొక్కలు, ఖచ్చితంగా నాటుతాం. మన గాయత్రి నర్సరీ నుంచే వస్తాయి అన్ని మొక్కలు. దాదాపుగా వీలైతే మీరు ఆయన కాంటాక్ట్ అన్ని మొక్కలు కావాల్సిన వాళ్ళు చూడండి. మనకు రోడ్డుకి 20 మొక్కలు నాటుతాం. ఈరోజు మనం స్టార్ట్ చేసినాం. ఈరోజు వీలైనంత వరకు ఈరోజు నాటుతాం. ఈరోజు మొక్కలు వచ్చింది ఇందాకనే, అందుకని స్టార్ట్ చేసినప్పుడే గ్యాస్ వస్తుంది. కానీ వీలైనంత వరకు అందరూ మన పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉండి మొక్క మనం అక్కడ నాటినా కూడా అక్కడ ఎవరు కొట్టేరు అనే ధైర్యం ఉంటుందో అట్లాంటి ప్లేస్లో నాటని చెప్తే, ఎడబడితే ఆడ మొక్కలు నాటమని చెప్పింది కదా అన్న, గురు మార్కెట్ అని చెప్పింది కదా, మనం కూడా నాటుదామని చెప్పి అందరు మొక్కలు తీసుకొచ్చి ఎడబడితే ఆడ మనం నాటితే చచ్చిపోతాయి. అట్లా నాటకుండా ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో, నేను ఒక 3 సంవత్సరాల క్రితం ఒక మొక్క నాటిన మీకు వీడియో పెట్టిన ఫస్ట్లో రాయి చెట్టును. ఆ రోజు మొక్క నాటేటప్పుడు అందరూ అన్నారు, ఈ మొక్కను 4 నెలలు కష్టపడి నాటి ఇక్కడ నాటితే ఎందుకు నాటుతున్నాను. ఆ ప్లేస్లో నాటే ప్లేస్ ఎలాంటిదంటే అది పవిత్రమైన ప్లేస్, ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్. మేము ఆ రోజు గుళ్ళు నాటినాం. 3 సంవత్సరాల తర్వాత నేను అదే మొక్కడికి ఎంత బాగా గ్రోత్ వచ్చిందంటే, ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, ఎవరు దాన్ని ఏం చేయరు. ప్రొటెక్షన్ ఉన్న ఏరియాలో నాటిన ఆ రోజు. ఈరోజు అది నేడిస్తుంది 10 మందికి. అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అలాంటి ప్లేస్లో నాటండి. అలాంటి ప్లేస్ నాటడం వల్ల మొక్క పెరుగుద్ది. రేపు మొక్క పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత దాని కింద మనకు కొంచెం కూర్చున్న బోడలో వస్తుంది. నేను అది రియలైజ్ అయినా, మీరు కూడా రియలైజ్ అవుతుంది అనుకుంటున్నా. మనం ఎట్లాగో ఈ బైకులు, ఈ కార్లు ఇవన్నీ వాడి ఆ పొల్యూషన్ మొత్తం ఎక్కువ చేసి పారుతున్నాం. కనీసం మనం వీలైనంత వరకు వారానికి ఒకటైనా నాటండి, కనీసం ఏడవసట. మాకేం అవసరం, మాకేం ఈ మొక్కలు ఆడాల్సిన అవసరం మాకేముంది అనుకోకండి. మీ నెక్స్ట్ జనరేషన్ కోసమే నాటండి. మీకోసం మనం ఎట్లా కలుపుతంలోనే ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ కొంచెం మన కరోనా తర్వాత కొంచెం మారింది, జనాలు కూడా కొంచెం మారారు. కరోనా తర్వాత కొంచెం నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడడానికి కారణం అప్పుడు మనం కంట్రోల్ చేసిన ఆ కంట్రోల్ వెహికల్స్ తిరగకుండా ఏం తిరగకుండా బయటికి రాకుండా జనాల్ని నిర్బంధించడం వల్ల కొన్ని రోజులు మనకి ఈ వాతావరణం ఇంత మారిపోయింది. అదేవిధంగా మనం జనాలు కూడా ఆ విధంగానే ఉండగలిగితే కనుక కొన్ని సంవత్సరాల పాటు ఉండగలిగితే మనకి న్యాచురల్గా ఓల్డ్ జనరేషన్లో మనం ఒకప్పుడు జస్ట్ ఒక 5 అడుగులు 6 అడుగులు దోగా నీళ్ళు ఉండేవి. ఇప్పుడు నీళ్ళు ఎందుకు కొట్టడం లేదంటే అందుకే అవి మనం అర్థం చేసుకుని దాని తగ్గట్టు మొక్కలు నాటండి. వీలైనంత వరకు నీళ్ళు ఎక్కడెట్టు పోకుండా చెట్లు ఏర్లు పిచ్చుకుని కిందికి పంపిస్తాం. నీళ్ళు అంటే దానివల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది. నాకు ఏ విధంగా మొక్కలు అంటే ఎంత ఇష్టమో మా రామకృష్ణ కూడా అంతే ఇష్టము. ఓన్లీ మొక్కలు నాటి 5 సంవత్సరాలు కష్టపడి మొత్తం 10 ఎకరాల్లో బత్తాయి తోటలే కాకుండా మనం చెప్పిన వీడియో నేను తీసిన సగం వీడియోలో మొత్తం రామకృష్ణ తోటలో మొత్తం సపోటాలు కానీ దానిమ్మ కానీ ఈ ఫస్ట్ తీసిన బత్తకాయ చెట్లు కానీ ఆ తీపి బత్తకాయ చెట్లు కానీ ఇవన్నీ రామకృష్ణ తోటలో. అసలు ఆ మొక్కలు మేము అసలు కాడికి 2 రోజులు ఒకసారి పోకుండా ఉండలేకపోతున్నాం. ఆ విధంగా అలా తయారు చేసిన వాతావరణాన్ని అలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేసి పడక రావాలి. వీలైనంత వరకు రామకృష్ణ లాగా బతకడానికి ట్రై చేయండి అందరూ. నేను అదే కోరుకుంటున్నాను. మొక్కలు నాటుకోండి. మొక్కలు ఒకటే కాకుండా పర్యావరణం కాపాడండి. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన గురు మార్కెట్ రాబోయే కాలంలో నల్లమల ఫారెస్ట్ దట్టమైన అడవిలోకి పోయి మీకు ఎప్పుడు చూడండి మొక్కల గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మన వెబ్సైట్ కూడా రాబోతుంది దగ్గరలో. మన వెబ్సైట్లో మీకు అన్ని మొక్కలు జస్ట్ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో మొత్తం మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో వస్తుంది. ఆ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం మేము. తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. ఆ వెబ్సైట్ క్రియేట్ అయినాక అన్ని మొక్కల గురించి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. వచ్చినప్పుడు నేను ఏదో వీడియోలో మన వెబ్సైట్ గురించి చెప్తా. దాంట్లో మీరు డైరెక్ట్ మీకు ఒకసారి స్క్రోల్ చేస్తే మీకు ఒకేసారి 1 లక్ష మొక్కలు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు నేను సెట్ చేస్తాను. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది అది ఖచ్చితంగా. అందరి పేరు మీద అందరి సబ్స్క్రైబర్ల పేరు మీద మొక్కలు ఆడతాను నేను. సబ్స్క్రైబర్లనే కాదులే, వాస్తవానికి నేను ఛాలెంజ్ పెట్టింది 1000 సబ్స్క్రైబర్లు కావాలని. కానీ నేను 696 అయినాయి ప్రజెంట్. కానీ అయినా కానీ నేను అవి అనుకోలేను. నాకు ఇష్టం మొక్కలు నాటడం, అందుకని నేను నాటుతున్నా. నాకు ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైన ఛాలెంజ్ చేసి నేను. మీరు కూడా అంతే చేయలేని పని చెప్పకండి, చేసే పని చెప్పండి. వీలైనంత వరకు నీళ్ళు పోయి నిలబడటానికి ట్రై చేయండి. ఎవరైనా మాట నిలబడితే లైఫ్ బాగుంటుంది.
ఒకే రోజు మనం అన్ని మొక్కలు 100 మొక్కలు నాటలేము. వీలైనంత వరకు చీకటి సూర్యుడు పోయేంత వరకు, చీకటి పడేంత వరకు నాటుతాము. చీకటి పడ్డాక మనం ఈరోజు ఆపేసి మళ్ళీ రేపు ఖాళీ టైం చూసుకొని మనకి ఇది ఒక పనే కాదు, చాలా పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకొని నేను అన్ని పనులు చూసుకుంటూ కూడా ప్రతిరోజు మీకోసం వీడియోలు తీస్తున్నా. ప్రతిరోజు ఇదిగో ఈ టైం ఖాళీ టైం చూసుకొని వచ్చి మనం ఇచ్చిన ఛాలెంజ్ మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మొక్కలు నాటుతున్నాం. అదేవిధంగా మీరు కూడా కమిట్మెంట్ ఇచ్చినట్టే కమిట్మెంట్ నిలబడడానికి ట్రై చేయండి. కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ మీరు ఒకసారి మాట నిలబడారంటే మీకు తెలియకుండా అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండా నాకైతే అట్నే జరిగింది, మీకు ఎట్లా జరగాలని నేను కోరుకుంటున్నా. గురు మార్కెట్ వ్యూలో ఖచ్చితంగా మీకు ఓన్లీ మొక్కల గురించే కాదు, కొంతమంది పడే కష్టాలు వాళ్ళు ఎదుర్కొనే అన్ని సమస్యల గురించి కూడా వీడియో తీస్తున్నాం. మీరు గమనించండి, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అన్ని వీడియోలు ఒకసారి గమనించండి. దాదాపు ప్రతి మంచి లైఫ్లో ఎదుర్కొనే సమస్యల గురించి నేను వీడియోలు ఇస్తా ఉన్నా. ఉపయోగపడతాయని అనుకుంటే మన వీడియోలో ఓపెన్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి.